హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారని గత 3 రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ పరిస్థితి కాస్త సీరియస్గా ఉందని చెప్పేసి వార్తలు అయితే మార్నింగ్ నుంచి కూడా రావడం చూస్తున్నాం. మరి అక్కడే ఏఐజీ హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి వంశీ ఉన్నాడు. అసలు ఏంటి జరిగింది రామ్మూర్తి నాయుడు గారికి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సో తన ద్వారా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వంశీ, హాయ్ వంశీ. హాయ్. సో రామ్మూర్తి నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి బ్రదర్, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా, ఏం జరిగింది ఆయనకి? ఏఐజీ హాస్పిటల్ దగ్గర ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పుడు మనం చూసినట్టయితే రామ్మూర్తి నాయుడు గారికి చాలా పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి అన్నమాట. తెలుస్తుంది. తనకి గత 6 నెలలుగా తనకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారనమాట. ఈ 3 రోజులు మరి కొంచెం విషమంగా ఉంటుంది, చెప్పలేకపోతున్నారు. డాక్టర్లు కూడా ఏమైతే ఏంటని కూడా కొంచెం సీరియస్ గా ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ నారా లోకేష్ గారు కుసేపులోనే ఇంకొక 10 నిమిషాలు అయితే నారా లోకేష్ గారు రావడం జరిగింది హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్ కి. అండ్ నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీ ఉన్నా కూడా అక్కడ అసెంబ్లీకి వెళ్లేవారు. ఇక్కడ పరిస్థితి వాళ్ళకి తెలిసిన తర్వాత అక్కడ నుంచి షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి కనవరం వచ్చేసి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి రావడం జరిగింది నారా లోకేష్ గారు. చూస్తున్నట్టయితే ఇంకా 4:30 కల్లా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీలో 2 షెడ్యూల్స్, తర్వాత మహారాష్ట్ర రోడ్ షో 2 ఉన్నాయి. 2 షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుని 2:30కి ఫ్లైట్ ఉన్నట్టు ఢిల్లీ నుంచి బయలుదేరినట్టు మనకి సమాచారం అందుతుంది. ఇక్కడికి వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏఐజీ హాస్పిటల్ డైరెక్ట్ గా రానున్నారు చంద్రబాబు నాయుడు గారు. తమ్ముడిని చూసి అక్కడ హాస్పిటల్ తో వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్ చేంజ్ చేయాలా, లేకపోతే హాస్పిటల్ తీసుకోవాలా, వేరే తీసుకోవాలని చర్చలు జరుగుతూ ఉండని అనిపిస్తుంది. అసలు రామ్మూర్తి నాయుడు గారు ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు? ఆయన ఆరోగ్యానికి అసలు ఏమైంది? గత 3 రోజులు అవుతుంది. ఆ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్ జాయిన్ అయ్యి ప్రత్యేకంగా అంటే ఏమైనా తెలియదు కానీ గత 6 నెలలుగా తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తున్నవి. అట్లా ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం మరీ సీరియస్ గా అయింది. వెంటిలేటర్ మీద నడుస్తున్నారు. వెంటిలేటర్ మీద తనకు చికిత్స జరుగుతుంది రామ్మూర్తి నాయుడు గారికి అని తెలుస్తుంది. ఓకే, సో డాక్టర్లు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి అప్డేట్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమన్నా జరిగాయా? వాళ్ళు ఏం చెప్తున్నారు డాక్టర్స్? ఇంకా ఏ అప్డేట్లు ఇవ్వట్లేదు. మనకైతే ఏ రెస్పాన్స్ రావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడే వస్తూ ఉన్నారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత అయినా మనకి తెలుస్తుంది. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారా? ఇంకా టీడీపీ సపోర్టర్స్, టీడీపీ నేతలు వాళ్ళు కూడా ఎవరైనా ఏఐజీ హాస్పిటల్ కి చేరుకుంటున్నారా? చిన్నగా ఒక్కొక్క కార్యకర్త వస్తూ ఉన్నారు ఆదిత్య. ఇప్పుడు పోలీసులు బందోబస్తు కూడా పెంచడం జరిగింది అనమాట. ఓకే, దగ్గర ఒక 50 మెంబర్స్ పోలీస్ వాళ్ళు ఇక్కడ బందోబస్తు పెరగడం జరిగింది. ఇక్కడ మీడియా చూసినట్టు అందరూ మీడియా ఇక్కడ ఉండడం జరిగింది. చిన్న కార్యకర్తలు వస్తూ ఉన్నారు. చిన్న విషయం తెలిసింది కాబట్టి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఈవినింగ్ వస్తారని చెప్తున్నావు కదా, అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి రిటర్న్ అయ్యారా, లేకుంటే ఢిల్లీకి టూర్ క్యాన్సిల్ చేసుకుని హాస్పిటల్కి వస్తున్నారు? ఏంటి, ఎప్పటి వరకు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు? ఏంటి ఆయన ప్రజెంట్ మనం చూసినట్టయితే చంద్రబాబు గారు ఢిల్లీలో షెడ్యూల్ కి అక్కడ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. షెడ్యూల్ కోసమే అక్కడ ఉన్న కొన్ని మీటింగ్స్ కోసం అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళారు. బట్ కానీ ఇక్కడ ఇంటికి తెలిసిన తర్వాత అన్ని క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ రావడం కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి చేరుకుంటున్నారు. 2:30కి ఫ్లైట్ ఉన్నట్టు మనకు సమాచారం. ఓకే, సో అలాగే నారా రోహిత్ గారు, రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు, హీరో కూడాను. సో ఏం నారా రోహిత్ గారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన ఏమన్నా అప్డేట్స్ ఇచ్చారా? నారా రోహిత్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు? ఏం చెప్తారు నారా రోహిత్? నారా లోకేష్ గారు ఇంత మట్టికి మన హాస్పిటల్ బయటకి అయితే రాలేదు. అక్కడే ఉండడం జరిగింది. డాక్టర్లతో మాట్లాడి ఏమైంది ఏంటనే ఇష్యూ తెలుసుకుంటున్నారు. ఇంకా ఆయన హాస్పిటల్కి వెళ్ళొచ్చా అని ఒక ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని మన హాస్పిటల్ చేంజ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలని డెసిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నారా లోకేష్ చూసినట్టు కొంచెం దిగాలు అంటే కొంచెం మాట్లాడే పరిస్థితి అయితే లేరనమాట.